1 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1.5 కిలోల ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అందులో సగం ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి రైస్ మీద వేయడానికి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం ఎండు మెంతాకేసి 800 గ్రాములు టొమాటో మరియు 250 గ్రాములు పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే 700 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే ఒక 20 గ్రాములు పసుపు వేసి 2 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. అందులో తర్వాత 10 కిలోలు చికెన్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం చికెన్ ని మ్యారినేట్ చేయాలి. దానికోసం మనం 390 గ్రాములు ఉప్పు, 100 ml నిమ్మరసం, ఒక కట్ట పుదీనా, ఎన్కే స్పెషల్ దమ్ బిర్యానీ మసాలా, ధనియాల పొడి 100 గ్రాములు, కారం 240 గ్రాములు ఇవన్నీ బాగా కలిపి కలిసేంత వరకు కలపాలి. అది కలిసిన తర్వాత అందులో 3 కేజీల పెరుగు వేసి మళ్ళీ బాగా కలపాలి. ఇలా కలిపి చికెన్ ని ఒక 30 నిమిషాల వరకు మ్యారినేట్ చేయాలి. వీటి తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేయాలి. అందుకోసం ఎండు మెంతాకు, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు మరియు 20 గ్రాముల అల్లం పేస్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. దాంట్లో 50 లీటర్ల వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత ఉప్పు రుచి చూసి సరిపోయేలా వేసి అందులోనే రైస్ యాడ్ చేయాలి. రైస్ 50% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ ని వేసుకోవాలి. దాని తర్వాత రైస్ 70% ఉడికినాక సెకండ్ లేయర్ వేయాలి. దాని తర్వాత 90% ఉడికిన తర్వాత లాస్ట్ లేయర్ వేయాలి. ప్రతి లేయర్ మధ్యలో కొంచెం సాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్ మరియు పుదీనా వేయాలి. బిర్యానీ దమ్ అయ్యాక 800 ml హీట్ చేసిన ఆయిల్లో 200 ml నెయ్యి కలిపి రైస్ మీద సమానంగా చల్లేసేయాలి.